అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ బెల్లం అప్పాలు చేసి చూపిస్తాను. దీనికోసం 2 గ్లాసుల బెల్లానికి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఇవి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించుకోవాలండి. బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి. బెల్లం కరిగాక ఫిల్టర్ చేయాలండి. ఇందులో 2 గ్లాసుల గోధుమ పిండి, 2 గ్లాసుల బియ్యపు పిండి వేసుకోవాలి. ఈ బియ్యపు పిండి తడి బియ్యపు పిండి కాదండి, పొడి బియ్యం వాడచ్చు. ఈ పిండి వేశాక గంటితో బాగా కలిపెట్టుకోవాలి. దీనికోసం పాకం అవసరం లేదండి. ఇందులోనే నువ్వులు, యాలకుల పొడి, కాస్త ఎక్కువ అమౌంట్లో ఆయిల్ కూడా వేసుకొని ఈ పిండి బాగా కలుపుకోవాలి. నువ్వులు వేయడం వల్ల వీటి టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఈ పిండిని ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారబెట్టుకోవాలి. పిండి చల్లారాక మూత తీసి ఎక్కువగా ఉండలు చేసి పెట్టుకోవాలి. ఉండలు చేసి పెట్టుకోవడం వల్ల చేసేటప్పుడు మనకు సులువైపోతుంది. ఒక్కొక్క ఉండ తీసుకొని పూరి ప్రెషర్లో పెట్టి ప్రెస్ చేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. ఈ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు. పాకం పట్టడం చేతకాని వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అండి. నేను చాలాసార్లు అరిసెలు ట్రై చేశాను, కానీ నాకు సరిగ్గా ఎప్పుడూ కుదరలేదు. నేను అరిసెలు తినాలనిపించినప్పుడల్లా ఈ అప్పాలు చేస్తుంటాను. ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే ఎన్ని అప్పాలైనా చేయొచ్చు. కానీ అరిసెలు చేయడానికి 2-3 కూర్చొని కష్టపడి చేయాల్సి ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలో అప్పాలు చేశాను. మీరు దీనికి తగ్గట్టుగా తక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. ఇవి పొంగడం వల్ల బాగా మెత్తగా వస్తాయండి. వీటిని 10 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీ చేసేయచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.